అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంట అండి, మనం మంచి ఐరన్తో ఉండే వంట, కాల్షియం ఐరన్ అన్నీ కలిసి ఉండేదండి. మనం మంచి నువ్వుల లడ్డు చేసుకుందామండి. బెల్లము నువ్వులు వేసి నువ్వుల లడ్డు చేసుకుందాం. ఇప్పుడు అందరికీ మోకాలు నొప్పులు, బోన్స్ అరిగిపోవడం ఉంది కదండి. అందుకని నువ్వుల లడ్డు రోజుకొకటి తినమని డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా. బెల్లం నువ్వులతోటి లడ్డు చేసుకుందామండి. అది ఆ రెండే పడతాయండి దాంట్లో. అది ఎలానో ప్రాసెస్ నేను చూపిస్తాను. ఓకేనండి, చేసేసుకుందాం. రోజుకి సాయంత్రం ఒకటి తింటే చాలండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అటు ఇటు తిరుగుతా ఒక లడ్డు తింటే చాలండి. దాంట్లో అండి ఇంకా మనం ఏది వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి. పల్లీలు కానీ, బాదం కానీ, మరి ఇంకోటి జీడిపప్పు కానీ, ఏదైనా మనం వాటితో పాటు అన్నీ వేపుకొని వీటితో పాటు మనం పౌడర్ చేసుకొని బెల్లం కలుపుకొని లడ్డు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మాత్రం జీడిపప్పు ఒక్కొక్కటి మధ్య లడ్డుకి పెట్టి నేను చుడతానండి, చూపిస్తాను. చేసేద్దాం. మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నానండి. ఈరోజు నేను ఈ చీర కట్టుకున్నా కదండి. ఇది మంచి కాటన్ చీర అండి. ఇది నా మనవరాలండి, బెంగళూరులో ఉంటుంది, గహన. నా మనవరాల పేరు గహన అండి. బెంగళూరులో మా పెద్ద బాబు కూతురు అండి, 4th క్లాస్ చదువుతుంది. తను దాచుకున్న డబ్బులతో నాకు అది చీర కొనిచ్చిందండి. అది నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు ఒక్కదానికే కాదండి, వాళ్ళ అమ్మమ్మ గారికి, నాకు ఇద్దరికి చెరొక చీర కొనిపెట్టిందండి. మేము ఎంత వద్దని ఆ చీరల అబ్బాయిని బయటికి పంపించినా కూడా మళ్ళీ లోపలికి పిలుచుకొచ్చి తనే సెలెక్ట్ చేసి నాకు ఈ చీర కొనిచ్చి వెళ్ళిందండి. మొన్న వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. కట్టుకొని మీకు చెప్పాలనుకున్నాను. అందుకే సంతోషంగా నేను ఈ చీర కట్టుకున్నాను. నా మనవరాలే నా దగ్గర ఉందని నేను ఫీల్ అవుతున్నా అండి. తన్ని ఎక్కడున్నా 100 సంవత్సరాలు హ్యాపీగా డబ్బు సంపదలతో మంచి ఆరోగ్యంతో ఉండాలని దీవించండి మీరందరూ కూడా. ఓకేనండి. చిన్న పాప కదండి, అందుకే నాకు చాలా సంతోషం అనిపించింది. అది మీతో పంచుకోవాలనుకున్నానండి. ఓకే అండి, ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. మనం మూకుడు పెట్టుకుందామండి. మూకుడు పెట్టుకొని ఇప్పుడు ఈ నువ్వులు 1/2 kg శుభ్రం చేసి పెట్టుకున్నాను. బెల్లం కూడా 1/2 kg అండి. ఓకేనా, దంచి పెట్టుకున్నాను. ఇంకా కొంచెం కొట్టాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి నువ్వులు నేను జీడిపప్పు వేసుకుంటున్నానండి. కొంచెం ఒక్కొక్క దాంట్లో నువ్వుల లడ్డూలో పెట్టుకోవడానికి జీడిపప్పు వేసుకుంటున్నాను. దోరగా కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసి దోరగా వేపి పక్కన పెట్టుకుంటా అండి. తర్వాత మనం నువ్వులు వేపుకుందాం. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకొని లడ్డూ చుట్టుకుందాం. ఒక స్పూన్ అండి నెయ్యి వేద్దాం, కొంచెం అంతే. ఇవి ఉట్టిగానే నల్లబడిపోతాయండి, అందుకే సిమ్లో పెట్టి వేపుకోవాలి. జీడిపప్పు ఎప్పుడైనా పైన మాత్రమే కలర్ వస్తుందండి, లోపల ఏగవు. అందుకని కొంచెం సిమ్లో పెట్టి కాసేపు వేపుకుందాం. అయిపోయింది కదండి, ఇప్పుడు తీసేసుకుందాం. చూశారు కదా, ఇలా వేపుకున్నాను. ఇది ఆరుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం నువ్వులు వేసుకుందామండి. నువ్వులు వేపుకుందాం. 1/2 kg నువ్వులు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి.
ఎందుకంటే ఇవి కూడా తొందరగా వేగిపోతాయండి. స్లోగా వేగాలండి. చూశారు కదండి, ఇలా వేగాయండి నువ్వులు. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందామండి. ఓకే, మీకు కనపడుతున్నాయి కదండి, ఇలా దోరగా వేపుకున్నాను. ఇలా దోరగా వేపుకున్నానండి. ఇవి ఆరనిద్దామండి. ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఈ ఆరకపోతే అండి మొత్తం వేడి ఉన్నప్పుడు మిక్సీ పెడితే వేడికండి ఇందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, అంత జిగటగా అయిపోతుందండి. అందుకని కొంచెం మంచిగా ఆరిన తర్వాత ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత మనం బెల్లం కూడా మిక్సీ పట్టుకుందాం. అప్పుడు రెండు కలిపి మనం లడ్డు చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి నువ్వులు ఆరేలోపు అండి మనం ఒక టిప్ చెప్పుకుందామండి. ఓకేనా, మంచి టిప్ చెప్పుకుందాం. అందరికీ యూజ్ అవుతుందండి ఈ టిప్పు. నేను చాలామందికి చెప్పి చూశాను, చాలామంది వాడి చూశారు. ఓకేనండి, మంచి టిప్ చెప్పుకుందాం. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికండి అందరికీ కళ్ళ కింద నలుపు వస్తుంది కాండి. ఎక్కువ చదవడం వల్ల కావచ్చు, టీవీ చూడడం వల్ల కావచ్చు, ఫోన్ వల్ల కావచ్చు, మంచినీళ్ళు తాగకపోవడం వల్ల కావచ్చు, చాలా కారణాలు ఉంటాయండి. అందులో మనం ఏ కారణం అని చెప్పలేం కదండి. ఇప్పుడు ఆ కళ్ళ కింద నలుపుని మనం తగ్గించుకోవాలండి. ఆ కళ్ళ కింద నలుపుతోటి మనకు ఏజ్ ఎక్కువ అనిపిస్తుంది కదండి. అందరూ చాలా ఫీల్ అవుతూ ఉంటారు, ఎలా పోతుంది అని ఇంటి రెమెడీస్ చాలా చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు అందులోనే నేను ఒకటి ఇంట్లో చేసుకునేది చూపిస్తా అండి. అది మీరు చేయండి, ఒక 3 నెలలు కంటిన్యూగా చేయండి. మీరు చేసే ముందు ఫోటో తీసి పెట్టుకోండి, మీ కళ్ళ కింద ఎలా ఉందో. మీరు 3 నెలలు చేశాక ఎలా ఉందో రిజల్ట్ చూసుకోండి. అప్పుడు మీకే రిజల్ట్ అనిపిస్తుంది. ఆ తర్వాత కంటిన్యూ మళ్ళీ 6 నెలల వరకు చేసుకోవచ్చండి. మీకు మంచిగా అనిపిస్తే 6 నెలలు చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు అట్లా మనం ఎలా చేయాలో చూద్దామండి. ఓకేనా, ఏం లేదండి, ఇది కాఫీ పౌడర్ అండి. మీకు కనపడుతుంది కదా, 5 రూపీస్ ఏమి ఉంటుంది, చిన్న కాఫీ పౌడర్ ప్యాకెట్. ఓకేనండి, ఇది నైట్ ఒక బౌల్లో కట్ చేసి ఒక బౌల్లో పోసేయండి. తర్వాత బౌల్లో ఇంత వరకు ఆయిల్ పోసేయండి. ఇంత పైకి వచ్చేంతవరకు, కింది నుంచి ఇంతవరకు పైకి పైన కాదండి, కింది నుంచి మనం ఇంత వచ్చేంతవరకు ఆయిల్ పోయండి. అంటే మనకు ఒక 50 గ్రామ్స్ అట్లా పడుతుందండి ఆయిల్. మళ్ళీ నిండా పోసుకునేరు, అది వేస్ట్ అయిపోతుంది. అయితే ఈ కాఫీ పొడి, కొబ్బరి నూనె, నేను చెప్పింది కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనె ఇంత బౌలుల్లో అడుగున ఇంత వచ్చే వరకు పోసుకోండి. ఒక 50 గ్రాములంతా బాగా కలపండి. చాలాసేపు కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. నైట్ ఒక 6-7 అవర్స్ మనకు అది ఈ పొడిలో నానాలండి. ఓకే, 6-7 అవర్స్ ఆ పొడిలో నానాలి. నానిన తర్వాత దాన్ని తీసి మనం ఒక గాజు బాటిల్లో పల్చటి క్లాత్, మన వడబోసుకునే క్లాత్ అండి, పల్చటి కాటన్ది కావచ్చు, చున్నీలు లాంటి పిల్లల డ్రెస్ల చున్నీలు లాంటిది కావచ్చు, ఆ గ్లాస్ మీద వేసి వడబోసేయండి. మొత్తం వడబోసి ఒక గాజు సీసాలో వడబోసి పెట్టుకోండి. అది మంచిగా గట్టిగా పిండేసి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా మనకు సీసాలకు వచ్చేంత పిండేయండి. మనం పోసింది ఇంతే కదండి, అది చాలా రోజులు వస్తుందండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. కొంచెమే కదా వడబోసుకోమంటుంది ఏంటో అనుకోకండి, ఆయిల్ కదండి, చాలా రోజులు వస్తుంది. మన కంటికి అండి ఒక్క డ్రాప్ చాలండి. ఒక్క డ్రాపు మనం అందులో ఆయిల్లో ఏళ్ళు ముంచుకొని మనం కళ్ళ చుట్టూ ఇలా రౌండ్గా మసాజ్ చేసుకోండి. ఎక్కడెక్కడ మీకు నలుపు ఉందో ఆ ప్లేసు కవర్ అయ్యేటట్టు ఇలా రౌండ్గా మనం మసాజ్ లాగా చేసుకోండి. రోజు అలా చేసుకొని ఒక 10-15 నిమిషాలు అట్లా చేసుకొని మీరు వాష్ చేసేసుకోండి. ఓకేనండి, అలా రోజు చేయండి. మనం ఖాళీగా టైం దొరికినప్పుడే కదండి, అలా రోజు చేయండి. మీకు తొందరగా రిజల్ట్ వస్తుందండి. మీరే నాకు కామెంట్స్ పెడతారు,
దయా ఇది టిప్ చాలా బాగుందని చెప్తారండి. మీరు అలా చేయండి. మీరు ఇంతకుముందు ఉన్న ఫోటో ఇది ఒక 3 నెలల తర్వాత చూసుకోండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకేనండి, అది పాటించండి. ఇది అందరికీ అవసరమయ్యే టిప్పే అండి. ఓకే, ఇప్పుడు మనం నువ్వులు వేగినాయి కదండి, మనం పట్టేసుకుందాం. ఓకేనండి, నువ్వులు చల్లగైనాయండి. ఇప్పుడు మనం మిక్సీ తిప్పుకుందాం. ఓకేనా, మిక్సీ పట్టేద్దామండి. ఇదిగో చూడండి, ఇలా పట్టాను. మరీ పొడిలాగా కాకుండా అండి, ఇలా పట్టేశాను. ఇప్పుడు మనం బౌల్లో పోసుకుందాం. మిగతాది కూడా పట్టేసుకుందాం. చూశారు కదండి, ఇలా పట్టేశాను మొత్తం. ఇప్పుడు మనం బెల్లం కూడా అండి నేను ఇలా పట్టేసుకున్నాను. ఇప్పుడు మనం సరికి సరి వేసుకుంటే ఎక్కువైద్ది అనిపిస్తే తక్కువ వేసుకోండి, మనం తినే స్వీట్ని బట్టి వేసుకోండి అండి. ఇలా ఈ బెల్లము ఇది 2 కలిపి మనం ఇలా మిక్స్ చేసుకుందాం. ఓకేనండి, నేను కొంచెం కలిపి చూసి మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేస్తా అండి. ముందే వేస్తే మళ్ళీ స్వీట్ ఎక్కువైతే తినలేం కదండి. ఇలా మొత్తం ఈ ఉండలు మొత్తం ఇట్లా పిసకాలండి, బెల్లం అంతా దీంట్లో కరిగేటట్టు. పాకం పట్టుకోవడం కంటే ఇది ఈజీ కదండి. ఇట్లా పట్టుకొని మొత్తం మనం లడ్డు చేసి పెట్టుకుంటే మనకు ఈజీగా మనకు 15-20 రోజులు ఈజీగా వస్తుందండి, రోజుకొకటి తినుకుంటూ ఉంటే. ఇవి స్పూన్లతో చేస్తే రాదండి, చెయ్యి పెట్టాలి. చెయ్యి పెట్టి పిసుకుతుందా అని మీరు అనుకోకండి, బెల్లం అంతా ఇందులో మిక్స్ అవ్వాలి కదండి, అందుకని చెయ్యి పెట్టాను. మీరేమనుకోకండి. ఓకే అండి, ఇలా మనం ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి. ఇట్లా మనం ఒక్కొక్క లడ్డు ఇలా చుట్టి, మనం ఎంత తింటామో అంత సైజు అండి. మనం ఒక లడ్డు తినగలుగుతాం అనే అంత సైజు మనం చుట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది జీడిపప్పు ఉంది కదండి, ఇలా పెట్టి మనం ఇలా ఒక్కొక్క లడ్డు ఇలా చుట్టి పెట్టుకుందామండి. అన్ని చుట్టుడు అయిపోయాక నేను చూపిస్తాను అండి. ఓకేనా, ఇలా లడ్డు చుట్టి మనం పక్కన పెట్టుకుందాం. ఇది తడేం తగలదు కదండి, కాబట్టి మనకు ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. మనం ఎన్ని రోజులంటే 1/2 kg చేసాం కాబట్టి మనకు 15-20 రోజులు వస్తాయండి ఇద్దరికి. ఓకేనా, ఇప్పుడు మనం మొత్తం ఇలా చేసుకుందాం. చూశారు కదండి. ఓకే, హెల్దీ నువ్వుల లడ్డు ఒక్కొక్క లడ్డు తినేంత చేసుకున్నామండి. ఓకేనా, ఇలా చేసుకొని రోజుకొకటి తినండి. మనకు మోకాలు నొప్పులు కానీ, ఎక్కడ నడుము నొప్పులు కానీ, ఏ నొప్పులు రావండి. మనకు కాల్షియం బాగా పెరుగుతుంది. ఇలా మీరు తినండి, పిల్లలకు పెట్టండి. ఓకేనా, చాలా హెల్దీ లడ్డు అండి. ఈజీగా చేసుకోవడం చూపించాను కదా. మరి ఇప్పుడు నాకు సబ్స్క్రైబ్ చేయండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ కొట్టండి. ఓకేనండి, రోజు చెప్పేదే కదా, రోజు చేయండి. మరి నేను రోజు కూడా చూపిస్తున్నాను కదా. ఓకేనండి, నన్ను ఆదరించండి, అందరూ హ్యాపీగా ఉండండి, అందులో నా కుటుంబం కూడా ఉండాలి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.